దాన్ని కాంపెన్సేట్ చేయడం కోసం ఎక్కడం దిగడం. సాధారణంగా ప్లేబ్యాక్ సింగర్స్ పాడితే ఆర్టిస్టులు లిప్ మూమెంట్ ఇస్తారు. అట్లా కాకుండా చాలామంది ఆర్టిస్టులు ఇదివరకు పాడడం జరిగింది. మన మందుబాబులు దేవిశ్రీ ప్రసాద్ పాట కావచ్చు, చాలా ఉన్నాయి, చాలామంది ఎప్పటి నుంచో ఉన్నాయి అవన్నీ. ఆ సంప్రదాయం మనకి. నేను కమెడియన్స్తో పాడించిన పాటల్లో సింహాద్రిలో బ్రహ్మానంద గారు పాడారు. ఆయన పాడినప్పుడు ఏంటంటే చాలా చక్కగా ఇంప్రవైజ్ చేశారు. నేను చేసిన ట్యూన్ కన్నా ఆయన ఇచ్చిన గమకాలు ఎక్కువ బాగున్నాయి. బాగున్నాయి పెట్టుకున్నాను నేను. తర్వాత జేపీ గారు ఒక సినిమాలో పాడారు. హీరోల్లో అయితే నాగార్జున గారు 2 పాటలు పాడారు. వినుడు వినుడు ఈ సిగరెట్ గాథ, తర్వాత తెలుసా మనసా పాటలో మధ్యలో డైలాగ్స్ అవన్నీ ఉన్నాయి. ఎన్టీఆర్ ఓలమ్మి తిక్కరగిందా పాడాడు. ఇట్లాగా హీరోయిన్స్లో హీరోకి వస్తే ఎప్పుడో క్షణక్షణంలో శ్రీదేవి గారితో ప్రాక్టీస్ చేయించి కో అంటే కోటి అనే పాట పాడించారు. దాని తర్వాత చాలా 35 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకో హీరోయిన్ నాకు పాడడం జరిగింది. ఆ హీరోయిన్ ఎవరంటే బేబీ వైష్ణవి. అంటే మామూలుగా మనం మాస్టర్ తరుణ్ బేబీ ఎలా అంటాం. బేబీ వైష్ణవి అంటే చిన్నపిల్ల కాదు, బేబీ శాలిని ఎలా కాదు, బేబీ ద్వారా పేరు గడించిన వైష్ణవి. కమియర్ ఒక పాట హమ్ చేస్తుంటే చాలా బాగుంది నీ వాయిస్ అన్న. అయితే నాకు కూడా పాడాలని ఉందండి ఈ సినిమాలో అంటే, సరే వైనాట్ అని చెప్పి ఈ పాట వేరే వెర్షన్ తినతో పాడించడం జరిగింది. సో షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ సింగింగ్ ద సాంగ్. నేను తెలుగేగా, ఓకే, పక్క తెలంగాణ, ఓకే, నువ్వు మాట్లాడి అండ్ నువ్వే నీ పాట రిలీజ్ చేసుకోవాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్తే. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇక్కడున్న మీకు మీ ఫ్యామిలీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నేను మళ్ళీ మాట్లాడతా. ఫస్ట్ సాంగ్ ఏనేద్దాము, నాకు ఆ సాంగ్ ఎట్లుంటుంది అనేది ఫుల్ భయం అవుతుంది. సో రావాలి రా సాంగ్ కిరవాణి సార్ లాంచ్ చేయమన్నారు. సో లాంచ్